మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కాపాడుకోవాలంటే శరీరం ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండాలంటే మన శరీరంలో ఒకటి ఉన్న నాడులన్నీ సరిగా పనిచేయాలి. రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఎలాంటి వ్యాధులు రావు. జిమ్ములని పోయి బాడీని స్ట్రెయిన్ చేసి దాని మీద చేసుకోవడం కన్నా ఈ సుఖమైన ఆసనాల ద్వారా 100% ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది, హుషారుగా ఉంటాం, బాడీ ఫిట్నెస్ ఉంటుంది, ఉపకాయం రాకుండా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది బాడీ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఈ నమస్కారంతో స్టార్ట్ చేయాలి. నమస్కారం పెట్టుకున్నాం కదా, పెట్టుకొని వెంటనే సాధ్యమైనంత వరకు మన చేతులు భూమికి కాళ్ళకు పాదాలు కట్టాలి. అలా పట్టుకొని వీలైతే తల కూడా ఇక్కడ దాకా ట్రై చేయచ్చు. ఒక్కసారి రాదు, అది మెల్లమెల్లగా వస్తుంది. దీని తర్వాత ఇప్పుడు మనం కూర్చొని ఈ ఆసనాలు అలా ఉండవు, దాదాపుగా కొంచెం కూర్చోవాలి. కూర్చొని నిదానంగా పడుకొని ఈ ఈ ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఏమవుతుందంటే ఈ కాళ్ళ ఉండే నరాలను సాఫ్ అవుతాయి, నడుము నరాలు సాఫ్ అవుతాయి, గుండె ఊపిరితిత్తులు అన్నీ సక్రమైన పద్ధతిలో, ఊపిరితిత్తులే కాదు కిడ్నీలు కూడా సక్రమైన పద్ధతిలో రక్త ప్రసరణ బాగుండి బాగా పనిచేస్తాయి. ఒక క్రమ పద్ధతిలో ఫస్ట్ కుడికాలు సాధ్యమైనంత వరకు ఇలా తగలాలి. ఫస్ట్ మీకు రాదు, కొంచెం టైం పడుతుంది సాధన చేస్తుంటే. ఈ కాలు కరెక్ట్గా సాఫ్గా ఉండాలి. ఇది ఇక్కడ నాకంటారు, ఇది ఇట్లా మనము గదువకు గట్టిగా ఇలా పట్టుకోవాలి. ఒక్క 2 సెకండ్ తర్వాత సెకండ్, ఇది తర్వాత థర్డ్. ఇట్లా నీకు వీలైనంత, నేనైతే ఒక 30 దాకా చేస్తాను. మీకు వీలైనంతగా అది చేస్తూ ఉండాలి. ఒక 30 సార్లు 25 సార్లు, ఫస్ట్ 10 ఇట్లా మీకు రోజు పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఉదరంలో పొట్టలో ఉన్న పెద్ద ప్రేగులు కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. శ్వాస ఊపిరితిత్తులు పనిచేస్తాయి, గుండె సక్రమైన పద్ధతిలో పనిచేస్తాయి, కిడ్నీలు పనిచేస్తాయి. ఇలా దీని తర్వాత జనరల్గా మనం నిలబడి చేతిలో నడుస్తాం కదా, మనం అది ఎన్ని టైంలో అక్కడ మనం ఆసనం చేసుకున్నామో అది ఇలా చేసుకోవాలి. దీనివల్ల భుజాలు, భుజ కండరాలు, మెడ కండరాలు అన్నీ ఫ్రీ అయిపోయి రక్త ప్రసరణ బాగా జరిగి బాగుంటుంది. ఇలా చేసుకోవాలి. నేనైతే ఇది ఒక 30 చేస్తా. మీకు మెల్లమెల్లగా నేను పెంచుకుంటూ వచ్చింది. దీని తర్వాత ముఖ్యంగా ఈ మెడలు పట్టుకుంటే చాలామందికి బ్రెయిన్ సరిగా పనిచేయదు, ఆ జ్ఞాపక శక్తి తగ్గుతుంది అంటారు చూడు. దీనికి ఇది 1 1 2 2 3 3 4 4 ఇలా చేస్తే మీకు సాధ్యమైనంత వరకు స్పీడ్ పెంచుకోవాలి. ఇలా నేనైతే ఒక 100 120 చేస్తా. మీకు ఎంత వీలైతే అంత చేసుకోండి. మెల్లమెల్ల దీని ద్వారా ఏమవుతుందంటే ఈ మెడ నరాలన్నీ కరెక్ట్గా సాఫ్ అవుతాయి. ఈ బ్రెయిన్ కరెక్ట్గా చిన్న మెదడుతో సహా వాటికి కదలిక అయ్యి ఉత్తేజమయ్యి జ్ఞాపక శక్తి పెరుగుద్ది. బ్రెయిన్ ట్యూమర్ రాదు ముఖ్యంగా ఇది. దీని తర్వాత ఏం చేయాలంటే మనము ఈ ఆసనం తర్వాత నడుము నొప్పి ఉన్నదంటారు చాలామంది. ఆ నడుము నొప్పి పోవడానికి ఒక్క ఆసనం, ఇది పట్టుకొని బ్యాలెన్స్ మీకు ఆగదు గిట్ట అయితే కాళ్ళు బ్యాలెన్స్ అయినా కాళ్ళు కింద పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 చేసుకున్నాం.
దీనివల్ల ఏమైతే ఈ నడుము ఇవంతా నడుము లోపల ఉన్న నరాలు, ముఖ్యంగా నరాలు రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండి నడుములోకి కాకుండా తర్వాత ఒక నిమిషంలో కట్టుకొని ఇప్పుడు ఇది సర్వాంగాసనం. ఇది చాలా ఉత్తమమైన ఆసనం, శ్రేష్టమైన ఆసనం, అన్నిటికీ పనిచేస్తుంది. మెదడు కానీ, బ్రెయిన్కి కానీ, నడుము నొప్పికి కానీ, శరీరంలో వెన్నుపూసకు కానీ అన్నిటికీ పనిచేసే గొప్ప ఆసనం. ఇప్పుడు ఏం తీసుకోవాలంటే ఇది సర్వాంగాసనం. ఇలా వేసుకోవాలి. ఒక్కసారి రాదు ఇట్లా నాలాగా రోజు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్లా వస్తుంది. టోటల్గా మన కాళ్ళు ఇక్కడికి అందాలి, అది కూడా నిటారుగా ఉండాలి. ఇది వేసుకోవాలి. ఇది ఎంతసేపు ఉంటే అంతసేపు. ఈ తర్వాత సేమ్ ఇలాగే అట్లా చేసుకోవాలి. నిటారుగా నడుముకు మీ చేతులు సపోర్ట్ చేసుకొని నిటారుగా ఉండండి. తర్వాత చాలామంది బస్కిల్ ఇస్తారు, రన్నింగ్ చేస్తారు కదా, కాళ్ళలో బలం ఉండడానికి ఈ ఆసనంలోనే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా మీకు ఎంత వీలైతే అంత. దీనివల్ల మీ మోకాళ్ళ నొప్పులు పోతాయి అన్నమాట. ఇది చేస్తున్నాం కదా. ఇప్పుడు మెల్లగా యథాస్థితికి ఇలా రావాలి. వచ్చి 1 సెకండ్ 2 సెకండ్ ఇట్లా ఉండి తర్వాత మీ చేతులని కరెక్ట్గా ఇట్లా పట్టుకొని మీ తల కరెక్ట్గా మోకాలు కానాలి. దీని తర్వాత మీరు వేసుకోవాల్సింది మళ్ళీ ఏమవసరం ఇది. తర్వాత మళ్ళీ ఈ కాలు చేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్లు ఉండి ఇది మనం పుట్ట సంబంధి నడువుకు సంబంధించింది, ఉదరానికి సంబంధించి ఉంటే నడువు నరాలకు సంబంధించింది. 1, 2, 3, 4, 5, 6 ఇది ఇట్లా పెంచుకుంటూ ఒక 60 దాకా కొంచెం 10 వచ్చిన తర్వాత స్పీడ్ నుంచి ఇట్లా ఇది. దీనివల్ల ఏమైందంటే నడువు లోపలికి ఉన్నాయని నడుము బొక్క కూడా కదలిక కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కాళ్ళలో స్టేజ్ ఇలా చేసుకోండి. ఇదే పొజిషన్ సమయంలోకి ఇలా వచ్చి కాళ్ళ మడవలో నిలబడి స్ట్రేట్గా నిలబడి వెన్నుపూస చక్కగా ఉండాలి. మన చూపు అక్కడ ఇది చేసుకుంటాం. దీని తర్వాత ఏం చేసుకోవాలి, రిలాక్స్ అయ్యి విషయం అయితే అప్పుడు కొంచెం సేపు ధ్యానం పెట్టుకొని ధ్యానం చేసుకోవచ్చు. శ్వాస పైన ధ్యాస పెట్టి ఏ దేవుడు లేదు ఏం లేదు, ఓన్లీ శ్వాస పైన ధ్యాస పెట్టి చేయాలి. ఇవే ఈ ఆసనాలే, ఇంతకు మించిన గొప్ప ఆసనాలు ఉండవు. దీనివల్ల శరీరం ఎప్పుడు ఫిట్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఏ తలనొప్పి రాదు, మైగ్రేన్ నొప్పి రాదు, నడుము నొప్పి రాదు, కాలు గుంజడం రాదు, ఎప్పుడు ఫిట్గా ఉంటుంది. ఇది కరెక్ట్గా రోజు పాటించాలి. ఒక 10-15 నిమిషాలు ఆరోగ్యంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ.